తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పంచముఖ హనుమత్ ఉపాసకులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం నాయన. గురువు గారు, ముఖ్యంగా ఎలినో ఎఫెక్ట్ అంటున్నారు. దీనివల్ల ఇప్పటికీ వర్షాకాలం మొదలైనప్పటికీ కూడా ఒక మోస్తారు వర్షం అనేది ఇప్పటి వరకు పడలేదు. నీటి కొరత కూడా ఉండింది పంట పొలాల్లో కానివ్వండి, ఇక్కడ మిగతా ప్రాంతాలలో చూసుకున్నట్టయితే. ఇంకో విషయం కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ వర్షాకాలం మొదలైందనే పేరే కానీ ఇప్పటి వరకు ఎండలు కొడుతూనే వస్తున్నాయి. ఏంటి సార్, అంటే ఇది ప్రకృతి వైపరీత్యమా, లేకపోతే దీనికి ఏం చేసుకోవాలంటారు? ఎందుకంటే దీనివల్ల భారీ నష్టాన్ని కూడా మనం తొందరలో చూడబోతున్నాం అన్నట్టుది ఒక సంకేతం కూడా. మీరేం చెప్తారు? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా ఉగాది పంచాంగం అనేటువంటిది మనకు ప్రారంభమైనప్పుడు ఏ ఏ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏమిటి, ఈ సంవత్సరం రాజు ఎవరు, మంత్రి ఎవరు అనేటువంటిది ఒక్కసారి మనం చూసుకుంటాం. దానివలన మిగతా వర్షాలు, పంటలు ఎలా పండుతాయి, గోవుల్ని ఎలా సమృద్ధిగా చూసుకోవాలి అనేటువంటివన్నీ కూడా మనం చెప్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది, వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా వర్షాలు అనేటువంటివి లేకపోవటం అనేటువంటిది ఇది ఒక రకంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వర్షాలు లేకపోతే పంటలు పండవు. సకాలంలో వర్షాలు రావాలి. అందుకే పూర్వము ఏం చేసేవాళ్ళు అంటే, సహజముగా ఎందుకైనా మంచిది అనేటువంటి భావనతో వరుణయాగాలు, సహస్ర ఘటాభిషేకము అనేటువంటివి, ఇవన్నీ చిత్తశుద్ధిగా, లేకపోతే విరాట పర్వము చదివించటం అనేటువంటిది, ఇవన్నీ చేసేవాళ్ళు. ఒక గ్రామంలో వర్షాలు సరిగ్గా రావటం లేదు, పంటలు సరిగ్గా పండడం లేదు. పంటలు సరిగ్గా పండితేనే కదా సమయానికి ధాన్యం అనేది వస్తుంది. సమయానికి ధాన్యం అనేటువంటిది ఎప్పుడైతే పండుతుందో అందరికీ అది వితరణ చేయటము, అందుబాటులోకి రావటము, తినటము, పుష్టి, ఆరోగ్యము బాగుండటానికి హేతు అవుతుంది. అలా లేదు. ప్రకృతి విపత్తులు అనేటువంటివి మనం చేతులారా ఇబ్బందులు చేసుకుంటున్నటువంటి కారణం. ఈ సంవత్సరం గురువు రాజైనాడు, మంత్రి కుజుడైనాడు. కుజుడు భూకారకుడు, విపరీతమైనటువంటి వేడి మంటలను ఇచ్చేటువంటి వాడు. కుజుడు మంత్రి అయినప్పుడు తెలివిగా చేయాల్సినటువంటి పనులు ఏమిటి అంటే, ప్రభుత్వాలు కావచ్చు, పెద్ద పెద్ద ఆలయాల్లో ఉండేటువంటి అర్చకులు కావచ్చు, గ్రామంలో ఉండేటువంటి గ్రామ అధ్యక్షులు కావచ్చు, కుజుడు భూకారకుడు, అగ్నికి కారకుడు, ఇవి అని తెలిసినప్పుడు యజ్ఞయాగాది క్రతువులు విపరీతముగా జరగాలి అని మొదట్లోనే చెప్పాం. లోక కళ్యాణార్థమై చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడైనా నాకు 10 రూపాయలు రావాలి అనేటువంటి ధోరణితో యజ్ఞం చేస్తూ, యజ్ఞంలో పాల్గొనండి మీరు మేలు జరుగుతుంది అని దాంట్లో మనం తీసుకొని చేసుకోవటానికి కాదు. లోక కళ్యాణార్థము, సమాజ శ్రేయస్సు కోసము చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఎవరు చెయ్యాలి? ఊరూరున ఇవి చెయ్యండి, ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ ఇది చెయ్యండి అనేటువంటి ఒక బోధన అనేటువంటిది చేసి, ఎప్పుడైతే సందర్భాన్ని బట్టి, ఆ గ్రహస్థితులను బట్టి, ఆ ఉండేటువంటి విధానాన్ని బట్టి మనం అట్లా నడుచుకుంటే కదా మనకు మేలు జరుగుతుంది. అందుకే జాతకం చెప్పినప్పుడు కూడా ఈ నెల ఎలా ఉంటుంది, వచ్చే నెల ఎట్లుంటుంది అని మనం నెల చెప్పుకుంటున్నాం. చెప్పుకొని లాభం ఏముంది పాటించినప్పుడు? విని ఏమైంది అంటే, సమాజంలో ఇట్లే చెప్తుంటారులే, చెప్పేవాళ్ళేవో దండి చెప్తుంటారు, మనం వింటూ పోతే మన జీవితం, మన జేబులో ఉండే ఖర్చులు తప్ప జరిగింది లేదు, పెట్టింది లేదు, దానికి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడినాం. అంటే సరిగ్గా చేయకపోవడం వల్ల, చేయవలసినటువంటి సమయంలో చేసుకోకపోవడం వల్ల నాయన పులి వచ్చే కథ అయింది. 3 సార్లు అంటే 2 సార్లు అంటే వాడు ఏదో చెప్తుంటాడు, 3 సార్లు అంటే నిజంగా చెప్పేటువంటి వాళ్ళకు కూడా యథార్థంగా చేసేటువంటి పరిస్థితుల్లో కూడా పోయింది. చేయాల్సినటువంటివి చేయాలి. ఎప్పుడూ కూడా యజ్ఞయాగాది క్రతువులు అవి చేస్తేనే కదా జరుగుతాయి.
మరి కుజుడు మంత్రి అయినప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి, ఎలా చేయాలి? భూముల యొక్క విషయంలో కానీ, ఈ యజ్ఞయాగాది హోమాల విషయంలో కానీ భగవంతుడు ఎప్పుడు హర్షిస్తాడు? ఆ హవిస్సు ద్వారా పైకి తీసుకువెళ్ళినప్పుడు గురువు ఈ సంవత్సరం రాజు అయినాడు అంటే అర్థం ఏమిటి? అంటే గురువులను, దైవాన్ని, లేదా మనకు దేవుళ్ళు అని పూజింపబడేటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలను కరెక్ట్గా పాటించి కానీ, ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తామో, ఇప్పుడు టీచర్ ఏదైతే చెప్తాడో చెప్పింది చెప్పినట్టు శ్రద్ధగా విని దాన్ని పాటించి ఎగ్జామ్లో రాస్తే కదా వాడు పాస్ అవుతాడు. మరి గురువు రాజు అయినాడు కదా, ఈ సంవత్సరం గురువు అయినాడు, నాకు గురువు బలం బాగుందిలే, నాకు బాగుంటుందిలే అని మనం ఇంట్లో పండుకుంటే చేయవలసినటువంటి కర్తవ్యం కూడా చేస్తే కదా ఫలితం రావటానికి. ఎస్, అవును. నువ్వు పని చేయకుండా ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు. వరుణయాగము, యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి చేస్తే లోక కళ్యాణార్థం ఎవరు చేయాలి ఇవి? పూర్వం రోజుల్లో కప్పలకు కూడా పెళ్లిళ్ళు చేసేవారు వర్షం రావాలని చెప్పేసి. అవును, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అంటే, నీళ్లు ఎక్కడైతే అక్కడ ఉంటాయి. ఇప్పుడు బోర్లు, తర్వాత ఇప్పుడు మామూలుగా నీళ్లు, భూగర్భ జలాలు అడుగంటి పోవడానికి గల కారణాలు కూడా సకాలంలో వర్షాలు రాకపోవటం. వర్షం ఎప్పుడైతే సకాలంలో పడాలి, అద్భుతమైనటువంటి వర్షం సకాలంలో పడితే ఈ భూగర్భ జలాలు ఇంకిపోవలసిన అవసరం ఏముంటుంది? ఉండదు. ఎస్, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. పంటలు పండుతాయి, మనం తాగడానికి నీళ్లు ఉంటాయి, ప్రతిదానికి ఉంటాయి. వస్తే విపరీతముగా ప్రకృతి విపత్తుతో వస్తాయి వర్షాలు, లేకపోతే ఉరివే రావు. ఓకే. దీనికి కారణం ఏమిటి అంటే, స్వార్థము అనేటువంటిది పెరిగిపోవటము వలన. స్వార్థం, నేను బాగుంటే చాలు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ట్యాంకర్తో నీళ్లు తెచ్చుకున్నాను, నా ఇల్లు బాగుంటే చాలు, పక్కింటి వాడితో నాకు పని ఉంది. అంతే. భూగర్భ జలాలు ఇలా వస్తాయి. ఆ, అంటే అది ఉండడం తప్పని నేను అన్ను. స్వార్థం ముందు తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డబేరు అని చెప్పారు, నిజమే ఉండొచ్చు. కానీ కాలనీ బాగుండాలి అంటే మనం బాగుండాలి, అందరం బాగుండాలి. అవును. అందరూ బాగుండాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. మనకు ఒక ట్యాంక్ అవసరం. ఎస్. ట్యాంకు కట్టుకోవాలి అంటే ఏం కావాలి? ట్యాంకులోకి నీళ్లు రావడానికి గల కారణాలు ఏమిటనేది చూసుకోవాలి. రోడ్లు బాగుండాలి, రోడ్లు బాగుంటే కదా అన్నీ వస్తాయి. అవును. రోడ్లు అట్లా ఒకదానికొకటి ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా దేవాలయానికి పోతున్నామండి, దేవాలయాల్లో పూజలు చేసుకుంటున్నామంటే, నాకు కావాలని మొక్కుకుంటున్నాం, వస్తున్నాం, అంతవరకే. కానీ అందరూ కలిసి వరుణయాగము లేదా విరాట పర్వము చదివించటము, ఇలాంటివి కొన్ని పుణ్యప్రదమైనటువంటివి కొన్ని ఉన్నాయి. ఎస్. అలాంటివి చేస్తే తప్పకుండా వర్షం అనేటువంటిది పడుతుంది, ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాము. అవును. కలుషితమైనటువంటి వాటితో మనం చేతులారా ప్రకృతిని సర్వనాశనం చేసుకుంటున్నాం. ఎస్. గాలిలోకి కలవకూడనటువంటివి, వదలకూడనటువంటివి కాలుష్యాలు వదిలి చేసి, అలా చెట్లు నరికేసి రోడ్లు వెడల్పు చేసుకోవాలా అనేటువంటి భావనతో చెట్లు అద్భుతంగా ఉండేటువంటివన్నీ నరికేసి, పనికిరాని చెట్లను, అవి తొందరగా ఏవి పెరుగుతాయి అంటే మనకు చెడు వచ్చేటువంటివి తొందరగా పెరుగుతాయి. తొందరగా అవును. చూడడానికి అందంగా ఏముంటుంది? నీకు అందము కావాలన్నా, ప్రతిభ కావాలన్నా, యోగము కావాలన్నా, యోగము కావాలి అంటే ఎటువంటి చెట్లు వేసుకోవాలి? నాకు చూడడానికి అందంగా ఉండాలి అంటే ఎట్లాంటి చెట్లు వేయాలి? అందం కాదు కదా. అవును. అందుకనే నరనారాయణులు ఇద్దరూ కూడా ఖాండవ దహనం సమయంలో మూలికావనములోకి వెళ్ళారు అంటే అది ఆరోగ్యవంతమైనటువంటి వనం. అది ఎస్. ఖాండవ వనం అనేది. ఆ వాసన, ఆ యొక్క గాలి పీలిస్తే వజ్రకాయంలాగా దేహం ఉండేది. మూలికలతో నుంచే కదా మనకు ఆయుర్వేదం అనేది పుట్టింది. ఎస్, అవును. అందువలన వర్షాలు మనం పేర్లు పెట్టుకొని దీనివల్లేనా దానివల్లేనా అని అనుకునే దానికంటే కూడా లోక కళ్యాణార్థం ఈ సంవత్సరం ఎక్కడ జరిగినాయండి యజ్ఞయాగాది క్రతువులు? కేవలం యజ్ఞము వలననే వరుణయాగం అనేటువంటిది ఉన్నది. వరుణయాగం చెయ్యాలి, ఇవన్నీ చేసుకోవాలి, భజనలు చేసుకోవాలి. గ్రామాలలో వాటిల్లో పూర్వము భజన చేసేవాళ్ళు తెల్లవార్లు. ఎందుకు అంటే
ఎప్పుడైతే నిద్ర అనేటువంటిది లేకుండా జాగారం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో ఆ మేల్కొనడం అనేటువంటిది దేనివల్ల తెల్లవార్లు పడుకున్నటువంటి గ్రామమంతా పడుకొని ఉండేటువంటి సమయంలో గ్రామస్తులందరూ వచ్చి అక్కడ దేవాలయంలో భజన చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు అంటే ఏ కార్యార్థి చేస్తున్నారు, ఊరంతా వచ్చి భజన చేస్తున్నారంటే ఎస్. స్వామి అనుగ్రహం కోసం, వరుణుడి కోసం. ఆ భజన అయిపోతే తెల్లవార్లు పొద్దున్నే వర్షం పడేది. అవును. అలా జరిగేటివి పల్లెటూర్లలో. ఎస్. ఈ రోజుల్లో అంత వ్యాపారము, ఉద్యోగాలు ఇవి ఎక్కువైన దానివల్ల ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాటి సంగతి మర్చిపోవడం అనేటువంటిది జరుగుతున్నది. ఎస్. కానీ దేవాలయాల్లో కానీ అనేక రకాల పుణ్యప్రదమైనటువంటి చోట్ల కానీ ఇట్లాంటివి వరుణయాగం 10 మంది కోసం చేస్తున్నాము అనేటువంటిది పెడితే చాలా మేలు జరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము నిజానికి మే, జూన్ ఫస్ట్ వీక్లోనే ఇంకా రాగానే వర్షం ఎట్లా పడుతుంది కదా, మనం చేసేందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అసలు మాట. జూన్లో అయితే మొత్తం ఎండలే గురువు గారు. అసలు జూన్ 1 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అసలు సరైన వర్షం కొట్టిన దాఖలాలే లేవు. ఎండ కూడా అదే రేంజ్లో కొడుతుంది. మే నెలాఖరులోనే నేను టీవీ ప్రసార మాధ్యమాలలో చూసా, ఈసారి ముందుగానే నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయి అని విన్నాం. అవి ఎటు పోయాయో తెలియదు. అవును. ఎట్లా సార్ ఇది మానవ తప్పిదం అంటారా, ప్రకృతి మన మీద కోపం పట్టిందంటారా? ఫైనల్గా ఏం చేస్తే మనకు ఇది మంచి ఫలితాలు చూడొచ్చు? ప్రకృతిని మనం ఏం చేస్తున్నామంటే కార్లు, బండ్లు, విపరీతమైనటువంటి పొగలు ఇవన్నీ సిటీల్లో వదిలిపెడుతూ చేస్తూ ప్రకృతిని మనమే కొంత చేతులారా నాశనం చేసుకుంటున్నాం బాధ్యతారాహిత్యంతో. అవును. ఇది అందరి మీద ఉంటుంది, కేవలం ప్రభుత్వాలను మాత్రమే నిందించడం కాదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను నాకొక కారు, నా కొడుకు కారు, నా మనవడికి ఒక కారు, భార్యకు ఒక కారు, ఎంతమంది ఉంటే అన్ని కార్లు పెట్టుకొని మనం బయటికి వెళ్తున్నాం. అవును. కార్లు కొనడం తప్పని నేను అన్ను. అవును. ఎప్పుడూ కూడా. కానీ ఒక కారులో ఎంతమంది వెళుతున్నారు బయట, ఏమిటి, ఎంత అవసరము, ఎట్లా పోతున్నాము, ఉంది కదా అని మన దగ్గర డబ్బులు దండిగా కోట్ల రూపాయలు ఉన్నాయి కదా అని ఒక దండగా కూర్చుకొని మనం మెళ్ళో వేసుకొని తిరుగుతామా? లేదు కదా. దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవము, విలువ, బాధ్యత దానికి ఇస్తున్నాం కదా. అవును. అలాగే ప్రకృతికి కూడా మనం ఇవ్వవలసినటువంటి విలువ అనేది ఒకటి ఉంటుంది, అది ఇవ్వాలి. ఇస్తే ప్రకృతిని మనం చెడుచుకున్నాము అంటే ప్రకృతి నుంచి మనకి ఏమి ఇవ్వాలనో అవి ఇవ్వవు. అంతే సింపుల్. అక్కడ మనం చేతులారా చేసుకుంటున్నదే ఇది. ఎప్పుడైనా మనకు మంచి జరగాలి అంటే లోక కళ్యాణార్థమై ఎక్కడే ఎన్నో చోట్ల మనం పోగొడుతుంటాం డబ్బులు. ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి వాటికి చేస్తే గాలి, నీరు, భూమి ఇవన్నీ అందరికీ సంబంధించినటువంటివి. సర్వ ప్రాణికోటికి జలం అవసరం, నీరే ప్రాణాధారం, మంచినీళ్ళే అవసరం. అటువంటి నీళ్లు వర్షము గుండానే రావాలి. చెరువులు నిండాలన్నా, సముద్రాలు నిండాలన్నా, బావులు నిండాలన్నా, ఏవైనా మనకు పంటలు పండాలన్నా, మన ఇంట్లో నీళ్లు తాగడానికి భూగర్భ జలాలు భూమిలోకి ఇంకిపోవడానికి కావాల్సిన నీళ్లు పడాలి, వర్షం పడాలి. అంత వర్షము సకాలములో పడితే అప్పుడు నీళ్లు బాగుంటే ట్యాంకర్లతో పనేముందండి? అంతే కదా. అవి కూడా మరి ఒక చోటు నుంచి కదా చేస్తున్నాము కదా అంటే నిజమే, ఎక్కడో ఉండేటివి చేస్తున్నాం. వాటిని బాగు చేసుకోవాలి. చెరువులను బాగు చేసుకోవాల్సిన బాధ్యత. తర్వాత మురికిలాగా పెట్టుకోకూడదు, పరిశుభ్రత అవసరము. ఎప్పటికప్పుడు మనము ప్రకృతిని జాగ్రత్తగా చూసుకుంటూ మనము మానవ తప్పితము లేకుండా మనము యజ్ఞయాగాది క్రతువులు, వరుణయాగాలు ఇలాంటివన్నీ చెయ్యాలండి. అవన్నీ చేస్తే తప్పకుండా వర్షాలు పడతాయి, బాగుంటుంది కాక. సో ఎలినో ఎఫెక్ట్ గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. జయోస్తు.